కొండకల్ తండా ఇప్పుడు అక్రమార్కులకు అడ్డా. అమాయక గిరిజనుల భూములను ఆక్రమించిన బడా రియల్టర్లు, రాజకీయ నాయకులు, పరాధీనమైన వేల కోట్ల విలువైన గిరిజనుల భూములు, కొండకల్ సీలింగ్ భూముల్లో రాష్ట్ర మంత్రి కుటుంబ సభ్యుల పట్టాలు, ఆ గిరిజన తండాల్లో నిర్బంధం ఇప్పుడు నిత్యకృత్యం. పెట్టుబడిదారుల ప్రైవేటు సైన్యాల పహారాలో బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో గిరిజనులు. ప్రాణాలు పోయినా భూములను వదిలేది లేదు అంటున్న కొండకల్ గిరిజనులు. కొండకల్ బిలా దాఖలు భూములను మింగేసిన ఆనకొండలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తండా గిరిజనులపై 5 నెలలుగా అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది. గిరిజనులు తమ తండా దాటి బయటకు రాకుండా కంచెలు కాదు ఏకంగా తండా చుట్టూ 10 అడుగుల రాతి గోడ నిర్మించారు. వాచ్ టవర్లు ఏర్పాటు చేసి వందలాది ప్రైవేట్ సైన్యంతో పహారా కాస్తూ తండా పరిసర ప్రాంతాలను ఒక యుద్ధ భూమిగా మార్చారు. కేవలం 500 జనాభా ఉన్న ఈ తండా ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. గిరిజనులపై ఎందుకు ఈ అప్రకటిత యుద్ధం? ఈ ప్రైవేట్ సైన్యం పహారా ఎందుకు? దీని వెనుక ఎవరున్నారు, ఎవరి కోసం ఉన్నారు? రంగారెడ్డి జిల్లా మోకిల, సంగారెడ్డి జిల్లా కొల్లూరు, వేలిమెల గ్రామాలకు ఆనుకొని ఉన్న కొండకల్ తండాలో ప్రస్తుతం ఎకరం భూమి సుమారు 15 కోట్ల రూపాయల ధర పలుకుతోంది. కోట్లాది రూపాయల ధర పలుకుతున్న ఈ భూములపై బడా రియల్టర్ల కన్ను పడింది. అంతే, చకచక అక్రమ మార్గాల్లో గిరిజన రైతుల భూములతో పాటు కొండకల్ మోకిల గ్రామ సరిహద్దులోని బిలాదాఖల భూములు, సీలింగు భూములు సైతం బడా రియల్టర్ల వశమైపోయాయి. ఈ అక్రమాలకు అడ్డుపడుతున్న గిరిజనులపై నిర్బంధకాండ మొదలైంది. గిరిజనుల భూములు అక్రమార్కుల వశం ఎలా అయ్యాయి? సీలింగు భూములను అధికారులు ఏ విధంగా కట్టబెట్టారు? బిలాదాఖలు భూములకు పట్టాలు ఎవరిచ్చారు? ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన భూస్వామి నరసింహారెడ్డికి చెందిన మిగులు భూములను ప్రభుత్వం కొండకల్ తండాకు చెందిన కొంతమంది గిరిజన రైతులకు సీలింగు పట్టాలు ఇచ్చింది. మరికొంతమంది రైతులు రక్షిత కౌలుదారులుగా ఉన్నారు. ఇంకొంతమంది గిరిజనులు భూస్వామి నరసింహారెడ్డికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రసీదులు సైతం గిరిజన రైతుల వద్ద ఉన్నాయి. మరికొంతమంది బిలాదాఖలు భూములు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇలా భిన్న రకాలుగా గిరిజనులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేస్తున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఈ భూములను అక్రమ మార్గాల్లో రెవెన్యూ అధికారుల అండదండలతో బడాబాబుల పేరిట మార్చబడ్డాయి. సీలింగ్ ల్యాండ్స్, బిలాదాఖలు భూములు సైతం నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు చేజిక్కించుకున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా నోరు మెదపని ప్రభుత్వం, పత్తాలేని అధికారులు. అక్రమార్కుల అడుగులకు మడుగులెత్తుతున్న పోలీసులు. ప్రాణం పోయినా పోరాటం ఆపబోమంటున్న గిరిజనులు. అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పెద్దలు కొనుగోలు చేసిన భూములను సైతం లాగేసుకున్నారని, తమ తండా చుట్టూ గోడ కట్టి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కొండకల్ తండాలో గిరిజనుల భూముల కబ్జా బాగోతంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో బిల్లాదాఖల భూములు, సీలింగ్ ల్యాండ్స్ను అక్రమార్కులు చెరబడుతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడున్న సీలింగ్ ల్యాండ్లను, అదేవిధంగా బిల్లాదాఖల భూములను చెరబడుతూ ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్న గిరిజనులను నిరాశ్రయాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా అటు వేలిమెల గ్రామంలో, ఇటు కొండకల్ తాండాల్లో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం కొండకల్ తాండాలో ఉన్నాం. గత 11 రోజులుగా ఏదైతే ఇక్కడ అపర్ణ, గ్రీన్ మార్క్ లాంటి ఇతర సంస్థలన్నీ కూడా ఇక్కడ చేస్తున్న ఆకృత్యాలను తెలియపరుస్తూ తమ భూములు తమకు ఇవ్వాలంటూ 11 రోజులుగా గిరిజనులు దీక్షలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, అపర్ణ, గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీల భూ ఆక్రమణలు, అరాచకాలు నశించాలి. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కుమార్ రెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి,
అరబిందో నిత్యానంద్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, అదేవిధంగా కళ్యాణ్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం అరెస్టు చేయాలి. కొండకల్ వేలిమల శివార్లోని 80 ఎకరాల బిల్లా దాఖలు భూములు సర్వే నంబర్ 633 నుండి 634, అదేవిధంగా 644 వరకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం మీద వీళ్ళందరూ ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గత 11 రోజులుగా చేస్తున్నప్పటికీ అధికారుల నుండి ఎలాంటి చలనం లేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నా, మరో పక్కన వాళ్ళ భూముల చదన కార్యక్రమాలు, అదేవిధంగా గోడల కట్టిన నిర్మాణం అన్నీ కూడా చకాచకా జరిగిపోతున్నాయని కూడా ఇక్కడ ఉన్న గిరిజనులు ఆక్రమణ చేస్తున్నారు. మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? ఇక్కడ మనకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే, మనకు గత 97లో 392 సర్వే నెంబర్ 10 దాని మీద 217 ఎకరాల 6 గుంటల భూమి ఉన్నది ఇప్పటికీ. అది వాళ్ళవి దేశ్ముఖ్ అంటే అయిన నాయన గవర్నమెంట్కి సీలింగ్ యాక్ట్కి లోపడి గవర్నమెంట్కి నాకు పూట్ ఖరారు కింద సరెండర్ చేసేసిండు. ఎవరు అప్పట్లో వీళ్ళు సరెండర్ చేసిరు దేశ్ముఖులు. చేసి తిరిగి దాని రికార్డులు ఎక్కడ దాచిపెట్టినారో దాని రికార్డులు అన్ని తారుమా చేసి ఇలా బడా నేతలని, కంపెనీ వాళ్ళని, ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలను తెచ్చుకొని వాళ్ళని ఏం చేసిరంటే, ఇప్పుడు వాళ్ళతోటి డబ్బు బలగంతో చూసుకొని అంతా మళ్ళా రిటర్న్ ఆ 200 ఎకరాలు కూడా వీళ్ళకు కట్టపెట్టిరు. అది గవర్నమెంట్కు సరెండర్ అయిన భూమి గవర్నమెంట్కు సరెండర్ చేసినాక మళ్ళీ తిరిగి వీళ్ళకి ఎట్లయితుంది కంపెనీ వాళ్ళు కాకూడదు కదా, గవర్నమెంట్ పరిధిలో ఉండాలి. ఇలా దాదాపు 3,000 కోట్ల ఆస్తి అది. 200 ఎకరాలు అంటే 3,000 కోట్ల ఆస్తి. మాకన్నా వాళ్ళ ప్లాట్లన్నా రావాలి. మేము చేసుకొని తిన్న భూములు ఇవి 670 ఎకరాల భూమి మొత్తం మేము చేసుకున్నాము. కొండకల్ విలేజ్ వాళ్ళం, కొండకల్ తాండా విలేజ్ వాళ్ళం. చుట్టుముట్టు పహారీ గోడ కట్టిరు. ఇక్కడ విజిలెన్స్ మీరు చూడవచ్చు, అక్కడ చూడండి మొత్తం అక్కడ డబల్ బెడ్రూమ్ నుంచి అక్కడ చూస్తే అక్కడ మొత్తం రౌండ్ అప్ గోడ కట్టేసినారు. అక్కడ మొత్తం గోడ ఇగో. ఈ విలేజ్ని కూడా ఒక్కో సబ్ జైల్ లెక్క ప్రకటించినారు. ఇగో ఇది బౌండరీ అంట మాకంట. ఈ రౌండ్ అప్ గోడలు కట్టేసినారు. ఈ విలేజ్ చుట్టుముట్టు మొత్తం గోడలు కట్టేసినారు. అది ఎంతవరకు న్యాయమో ఏంది? ఇక్కడ తాండా కింద ఉన్న భూమి కూడా మీద అన్నప్పుడు ఆ రోజు భూములు కాపాడుకోనికేమో మా తాతలతోటి మా ముత్తాతలతోటి నువ్వు పైసల రూపంలో పన్నులు కట్టించుకున్నావు, భూమి సీలింగ్ యాక్ట్ కింద పోతుందని చెప్పేసి వీళ్ళంతా నా ఆసాములు అని చెప్పేసి తల 10 ఎకరాలు 1980లో, 1977లో, 1981లో 300 ఎకరా ఆ రోజులలో నెత్తికి 10 ఎకరాలు 5 ఎకరాల చొప్పున రాసి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పటి కూడా చూపిస్తాను నేను. కొంతమంది నా దగ్గర సర్వే నెంబర్ వేసి సిగ్నేచర్ ఉంటే సర్వే నెంబర్ ఉండదు. సర్వే నెంబర్ ఉంటేనేమో నేను అది నాకు తెలియదా అంటాడు. ఆ భూమి అది ఎక్కడిది అది జల్లదా అంటాడు. అప్పుడు పేపర్ పటేల్ పట్వర్ల వ్యవస్థలో అప్పుడు పేపర్ల మీదలా నడిచినాయి. ఇప్పుడేమో ధరణి వచ్చింది కాబట్టి అంతా ఇప్పుడు కలెక్టర్ కానీ రంగారెడ్డి కలెక్టర్ కానీ అధికారులకి రంగారెడ్డి కలెక్టర్కి ఇప్పుడున్న స్థానిక రంగారెడ్డి కలెక్టర్కి నవంబర్ 30 తారీఖు నాడు మనం అక్కడ మీటింగ్ హీరింగ్ జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఏమైందంటే సీలింగ్ యాక్ట్ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు నోటెడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న ఆడిఓ కూడా చంద్రకళ మేడం కూడా ఆమె కూడా చేసుకున్నారు, ఎంఆర్ఓ చేసుకున్నారు. వీళ్ళు ఎండోమేటోలు కూడా వచ్చారు. ఏనాడు ఎండోమేటోలు రాలేరు ఇన్ని రోజుల నుంచి. 550-60 సంవత్సరాల గుడి ఎన్నడూ ఎండోమేటోలు రాలేదు. ఆ గుడికి పూజారి మేమే, ఆ గుడికి అన్నదానాలు చేసుకున్న మేమే, మా పూర్వలు అక్కడ గణేశుని పెట్టుకుంటాం. దానిపైన హనుమాన్ టెంపుల్ విగ్రహం ఉన్నాయి. మేమే ఆ గుడిలకు పోతాము. పెండ్లిలైనా పేరెంట్లైనా మేమే గుడిలకు సాకారం మేమే చేసుకుంటాము అని ఏనాడు ఆయన విక్రమ్ రెడ్డి వచ్చింది లేదు, చేసింది లేదు. దాన్ని కూడా ఆయన సొంత రాజ్యాంగం లెక్క రాసి పెట్టుకుంటుండే. ఆ గుడి భూమి కూడా 42 ఎకరాల భూమి 42 ఎకరాల భూమి ఆయన సొంత రాజ్యాంగం లేక రాసి పెట్టుకుంటుండు. అక్కడ బిల్లా దాకల భూమిలకు వీళ్ళు తెలిసిపోతే వీళ్ళకు ఎరక అయితే వీళ్ళు ఇట్లనే ఎవరు ఒకరి ధర పెద్ద మనుషుల ధర తెలిస్తే అక్కడ మళ్ళీ ఎంట్రీ అవుతారని చెప్పేసి వాళ్ళు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎంతమంది బిల్డర్లు ఉన్నారో అంతమంది వాళ్ళ సొంత రాజ్యాంగం లేక అక్కడ మా సమాధులు ఉన్నాయి. కింది తాండల మాకు సమాధులను మా పెదనాయన 2003లో చనిపోయాడు. ఆడ మాకు మామిడి చెట్టు ఉంది, నీలగిరి చెట్టు ఉంది, యాప చెట్లు మేము పెట్టిన చెట్లు ఉన్నాయి. ఇప్పటికి పెంచినాయి. పెద్ద చెట్లు ఉన్నాయి. 40 ఏళ్ళ కింద పెట్టిన చెట్లు ఉన్నాయి. మాకు అక్కడ హ్యాండ్ పంప్ ఉండే. హ్యాండ్ పంప్ అంటే హ్యాండిల్ బోరు. అయితే హ్యాండిల్ బోరు 1980లో వేసిరు.
అయితే ఆ బోరును కూడా కావాలని వీళ్ళు కంపెనీ వాళ్ళు వీళ్ళు మన ఉదయమోహన్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి వాళ్ళు కావాలని దాని మీకెళ్ళి రోడ్ పోతుందని చెప్పేసి హ్యాండ్ పంపును కూడా ఇటాచ్ తోటి తీసి పాడేసి దాని మీకెళ్ళి రోడ్ వేసేసినారు. వాళ్ళు ఇది చేస్తున్నారు, ఇక్కడ మీకు భూములు లేదని చెప్పేసి. అక్కడ బిల్లదగల భూములకు పోదామంటే బోన్సర్లను పెట్టడము, దాని కింద మొత్తం కంటినేటర్లు 100 కంటినేటర్లు పెట్టుకొని వాళ్ళ సొంతం రాజ్యాంగం లేక రాసి పెట్టుకున్నారు. ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంది, మీకు ఏం కావాలి? మా భూములు మాకు కావాలి. మేము కోరుకుంటాం. మేము మా తాత ముత్తాతలు చేసుకున్న భూమి, సీలింగ్ భూమి, బిలాదకల్ భూమి, మా భూమి అయితే ఏదైతే చేసుకొని తిన్నామో మా భూములు మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళందరూ? అంటే ఇప్పుడు అక్కడ నుండి మీరు ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయారా? పొజిషన్లో ఉన్నారు ఇప్పటికి? కొంత పొజిషన్లో ఉన్నాము, మిగతా పొజిషన్ వాళ్ళు తీసుకున్నారు. బౌన్సర్లను పెట్టి, పోలీస్ బలగాన్ని పెట్టి అంత కొంత పొజిషన్ బిలాదాకలు మొత్తం పొజిషన్ వాళ్ళు తీసుకున్నారు. అందులో రేకుల షెడ్, బౌన్సర్లను ఎవరైనా పోతురంటే ఈ నుంచే చూసుకుంటారు. సెక్యూరిటీ టవర్లు కట్టిరు. ఇక్కడ వస్తున్నారని ముందే తెలిసిపోతుంది. ఆడ గేట్లు పెట్టేస్తారు, లోపల పోనీయారు. పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టేసారు. బిలాదాకల్ ల్యాండ్లో 30 ఎకరాల భూమిలో మొత్తం మా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? శివులి సార్. ఎందుకు ఇక్కడ దీక్ష చేస్తున్నావు? భూమి గురించి. మీ భూమి ఎంత? మా భూమి. మేము 7 అన్నదమ్ములు, 7 అక్క చెల్లెలు మేము అందరము. మా భూమి మా మామ, నా మామ తండ్రి పన్నా కట్టింది. నా మామ కూడా పన్నా కట్టిండు. కట్టెలు మోసి మొరి పండ్లు అమ్మి, మళ్ళీ ఈత పండ్లు అమ్మి అన్నీ, అది కూడా దొంగతనంతో కట్టెలు కొట్టుకోపోయి అమ్మినాం. కట్టెలు కూడా కొట్టనీయకపోవు వెనకటి జమానాల అమ్మి మేము పన్నాలు కట్టినాము. ఆ భూమి మాకు కావాలి, మేము వదలము. భూమి అయితే అసలే వదలము. మా పానం పోయిన భూమి వదలం మేము. నా భూమి ఇప్పుడు ఈ పొరడు చెప్పిండా అక్కడ ఉంది సార్. మా భూమి కింది తాండకు 5 ఎకరాలు 6 ఉంటుంది మాకు, 2 అన్నదమ్ములకు. 10 ఎకరాలు ఉంటుంది మాకు. 10 ఎకరాలకు ఏం చేసినామంటే ఇప్పుడు రూపాయలు కట్టమని అన్నారు కదా సార్, అట్లని చేసుకొని తిన్నాం కదా. రూపాయలు కట్టు అంటే 10 ఎకరాలకు రూపాయలు కూడా కట్టినాం. 300 కాడికి 300 కాడి రూపాయలు కట్టుకొని ఆయన ఏం రాసిండో ఏమో. ముసలోళ్ళు ఉండే మా మామలు, ఆ మామల సెట్ల ఇచ్చిరు. మా గుడిసెలు ఉండే, ఇల్లు లేకుండే సార్. కింద తడక మీద తడక అంత గుడిసెలు ఉండే. ఆ గుడిసెలు ఏమైపోయిందో ఆ రసీదు లేదు. ఆడికెళ్ళి ఆనే చేసుకొని తింటూ ఆడికెళ్ళి లేపిండి. ఇక ఎందుకు సార్ మేము ఏడబోయి బతకాలే, ముందు ఇట్లా చేయలేవు, పైసలు కట్టినాం కదా సార్ అంటే, మా నాయన మీకు రసీదు ఇవ్వలేడా, కట్టింది రసీదు ఇవ్వలేడా మీకంటే, కాలిపోయింది సార్ గుడిసెలో ఉన్నాం కదా, కాలిపోయింది ద్వారా మేము ఎట్లా బతకాలంటే, లే ఇన్ని రోజులు ఎట్లా బతికిరో ఇప్పుడు ఇయ్యానేను భూమి, నేను ఇయ్యానంటే కూడా బల్మికి చేసుకొని తిన్నాం సార్. చేసుకొని తిని చేసినాక మళ్ళీ ఈడికి వచ్చేసినాం. ఈడికి తోలినాక నెత్తికి 2 ఎకరాల పొలం ఇస్తా. అది మీ కాదం పోయినా సరే పోకున్నా సరే నెత్తికి 2 ఎకరాల పొలం ఇస్తా మీకు. ఇల్లుకు ఒక 2 ఎకరాలు, ఇంటికి ఒక 2 ఎకరాలు పొలం ఇస్తా. మీకు ఇల్లుకు జాగా చూపిస్తా. ఆ సర్కారీ ఇల్లులో పడినాము, నా ఇంత కుటీలం ఎట్లా బతకాలి సార్ అంటే అట్లా కూడా అన్నాడు. అంటే సై ఇస్తాడేమో చేస్తాడేమో అని ఇట్లా అనుకున్నాం సార్. నమ్మక మీద ఇట్లా అనుకొని ఈడకి లేపేసుకొచ్చి గుడిసెలు తెచ్చి ఈ సర్కారీ ఇల్లులో పెట్టుకున్నాం. గిన్నె చేస్తున్నాం. ఇక ఆడ దున్నేనికి పోయి ఆడ పని చేయనికి పోతే ఏదైనా ట్రాక్టర్ పెడితే కేసే, దున్నేనికి పోతే కేసే. పోలీసులు ఇడవాలి, దొబ్బాలి, కొట్టాలి, జైల్లో పోయి వేయాలి. గిట్లే ఉన్నది. ఇప్పుడు నా కొడుకు మీద కూడా కేసే ఉంది. అంతా కేసులో పెట్టిండ్రు, అన్ని కేసులు నడుస్తున్నాయి. నేను రూపాయలు కట్టిన భూమి నాకు కావాలి. ఎక్కడ పోయి నేను చచ్చిపోతున్నా. రేపు పోరలు ఎట్లా బతుకుతారు? 10 మంది పోరలు ఉన్నారు, అందరు చిన్న మన్మన్లు, కొడుకులు, పిల్లలు ఎట్లా బతుకుతారు సార్? అందు గురించి నా భూమి నేను కావాలని మేము కూడా ఇదే బాధపడుతున్నాం సార్. చూడు, ఇది ప్రతి ఒక్కరు చెప్తున్న విషయం ఇదే. మాకు సంబంధించిన భూములు మొత్తం మీద అసైన్ ల్యాండ్లతో పాటు ఇక్కడ ఉన్న బిల్లాదాకల్ భూములు మేము సాగు చేసుకుంటున్నాము. అదేవిధంగా సీలింగ్ యాక్ట్లో గవర్నమెంట్ వాళ్ళ నుండి విక్రమ్ రెడ్డి ఏదైతే చెప్తున్న విక్రమ్ రెడ్డిని తీసుకున్న ప్రభుత్వం మాకు పంచింది. ఆ భూములను తీసుకున్నాడు. అక్కడ విక్రమ్ రెడ్డి తన నుండి కొనుగోలు చేసిన భూములను కూడా
కొనుగోలు చేసిన భూములను కూడా తీసుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని అనాథలుగా ఉన్నారు, కనీసం నిరాశ్రయాలను చేస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్కి కానీ రెవెన్యూ అధికారులకు అందరికీ విన్నవించినా కానీ ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మొత్తం మీద ఈ కొండగల్ తాండాకు సంబంధించి దాదాపు 269 ఎకరాలు ఇలా అన్యాక్రాంతమయ్యాయి. పెద్దల చేతులకి భూములన్నీ మారాయి. మా భూములు మాకు కావాలి, మా భూములు వచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, HM టీవీ, కొండకల్ నుండి.